హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సామి స్మైలీ ఛానల్. ఈరోజు కూడా మీ ముందుకైతే ఇంకో టిప్తో వచ్చేసాను. నేనైతే టైం వేస్ట్ చేయను, డైరెక్ట్ టిప్లోకి వెళ్ళిపోదాం. టిప్ చేసుకుంటూ మాట్లాడుకోవచ్చు, ఎందుకు వేస్ట్. ఇవాళ టిప్ వచ్చేసి ఏంటంటే అది చెప్పాలి కదా. ఇక్కడ మోచేతి కాడ, మోకాళ్ళు కాడ, అలాగే పర్సనల్ ప్లేస్లో కూడా కొంచెం బ్లాక్గా ఉంటుంది కదండి. వాళ్ళకైతే మంచి టిప్ చెప్తున్నాను, అది కూడా న్యాచురల్, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఓకే అండి, చెప్తాను, ఫాలో చేయండి. ఫస్ట్ ఎంటీ బౌల్ తీసుకుందాం. 2 స్పూన్స్ తేనె అండి. తేనె అలాగే కార్న్ఫ్లోర్ అండి, 1 స్పూన్ కార్న్ఫ్లోర్. అలాగే లెమన్ కానీ టమాటా కానీ రెండిట్లో ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. లెమన్ అయితే మనం రఫ్ చేసుకోవడానికి బాగుంటుంది, అందుకని లెమన్ తీసాను నేనైతే. టమాటా అయితే రుచి చేసుకోవచ్చు, కాకపోతే లెమన్ ట్యాన్ బాగా వెంటనే రిమూవ్ చేయడానికి బాగుంటుంది కదండి. రెండిట్లో ఏదైనా పర్వాలేదు, నేను అది ఇదని ఏం చెప్పట్లేదు. నా దగ్గర 2 అవైలబుల్గా ఉన్నాయి, కానీ నేను లెమన్ తీసుకున్నాను. మీకు ఇది యూజ్ అవుతుంది అనుకుంటే మీరు ఇదే తీసుకోవచ్చు. లెమన్ తీసుకొని దీంట్లో వేసేసుకుందామండి. కనిపిస్తుంది కదండి వీడియో. అలాగే పేస్ట్ అండి, కోల్గేట్ పేస్ట్, వైట్ కలర్. ఇది చాలా బాగా పెన్ అవుతుందండి, పళ్ళే కాదు మన ఒళ్ళు కూడా తెల్లగా చేస్తుంది. ఇట్స్ ఎ న్యాచురల్ అండ్ మిరాకిల్. ఎవరికైనా బాగా పర్సనల్ ప్లేసెస్లో కానీ, ఎల్బోస్ దగ్గర కానీ ఎక్కడైనా బ్లాక్గా ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి. బాగా మిక్స్ చేసుకుందాం. నేనేం యాడ్ చేయలేదండి, కార్న్ఫ్లోరు, తేనె, లెమన్, కోల్గేట్ పేస్టు. ఓకే అండి, ఇవి నేను పిక్ కూడా పెడుతున్నాను, స్టార్టింగ్ పిక్ కూడా పెడుతున్నాను. మీకు ఎవరికైనా తెలియకపోతే మెన్షన్ చేయండి, నేను చెప్తాను, ఖచ్చితంగా చెప్తాను. ఓకే అండి, మనం చేసే అన్నీ చాలా న్యాచురల్గా పనిచేస్తే వర్క్ అవుతాయి. ఇప్పుడు మనం పిండుకున్న లెమన్ ఉంది కదండి, తీసుకుందాం. కనిపిస్తుందండి, ఇలా ఈ ప్లేస్లో ఇలా కనీసం ఒక 10 మినిట్స్ అయినా రబ్ చేసుకుంటే, బాగా బ్లాక్ ఉన్న వాళ్ళు అయితే కొంచెం కష్టపడండి, రిజల్ట్ అయితే ఉంటుంది. మన స్కిన్ ఎంత వైట్గా కనిపిస్తాం, మనం అంత హైట్గా కనిపిస్తాం, అంత హైలైట్గా కనిపిస్తాం. అది నేను చెప్పేది, ప్రతి ఒక్కరు క్యాచ్ చేయండి. మన ఫేసు హెయిర్ 2 ఇంపార్టెంట్ మనకి. అన్నీ మనం ఎక్కడికి వెళ్ళినా అయ్యే వస్తారు కదండి. ఫస్ట్ కనిపించేది ఫేసు, నెక్స్ట్ కాళ్ళు అబ్జర్వ్ చేస్తారు, నెక్స్ట్ చేతులు అబ్జర్వ్ చేస్తారు. నేను చెప్పేవన్నీ చాలా బాగా వర్క్ అవుతాయండి, ట్రై చేయండి. ఇలా ఎల్బోస్ దగ్గర నుంచి చూసుకోండి మీకు ఎంతవరకు బ్లాక్ ఉందో. ఇక్కడ పర్వాలేదు, కొంచెం గట్టిగానే రఫ్ చేసుకోండి. ఫేస్ దగ్గర మట్టికి సెన్సిటివ్గా ఉంటుందండి. ఇక్కడ మనం ఎంత బాగా కష్టపడితే అంత వైట్గా మనం తెచ్చుకోవచ్చు, న్యాచురల్గానే వైట్ తెచ్చుకోవచ్చు. కొంచెం కష్టపడండి, మీకు చూపిస్తాను, లైవ్లో చూపిస్తాను చూడండి. కార్న్ఫ్లోర్ అండి నేను వేసింది, వరిపిండి గట్ట కాదు, శనగపిండి కూడా కాదు, కార్న్ఫ్లోర్, మొక్కజొన్న పొత్తు పౌడర్ అంటారు కదా, అది చాలా బాగా వర్క్ అవుద్ది. చూడండి మీరు, మన వీడియోస్ నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. ప్లీజ్ కామెంట్ చేయండి. చాలామంది బాగున్నాయి టిప్స్ అని పెడుతున్నారు, మిగతా వాళ్ళు అవి సింబల్స్ గట్ట వద్దండి. మీకు టిప్స్ నచ్చినాయి అని పెట్టండి, సరిపోద్ది. నాకు కొంచెం ఇంప్రెషన్గా అనిపిస్తుంది, ఇంకా మంచి పెట్టడానికి బాగుంటుంది. సింబల్స్ అవి వద్దు, నాకు అర్థం కాదు, అవి ఏంటో అర్థం కాదు, దయచేసి అర్థం చేసుకోండి. ఇలా తీసుకుంటూ ఇలా చేసుకుంటే మంచిగా ఉంటుంది రిజల్ట్ అయితే. చూడండి, క్లీన్ చేసుకున్నప్పుడు క్లీన్ అయితే చేసేస్తున్నాను. చూడండి, మీ ముందే చేస్తున్నాను నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను. ఈ స్పాంజ్లే మన వీడియోస్లో ఉన్నది చూడండి, స్పాంజ్ టిప్పు.
ఇదిగోండి. నేనైతే చిన్నప్పుడు పడిపోయానండి. ఈ దెబ్బ ఇది నలుపు కాదు, దెబ్బ అండి. చిన్నప్పుడు కొత్త రోడ్డు వేస్తే దాని మీద జారి పడి పెచ్చికని లేసిపోయింది. అది మచ్చ అలా ఉండంతే. ఇది కూడా చూడండి, దీనికి డిఫరెన్స్. ఇదిగోండి, ఇది మీరే గమనించుకోండి. కొంచెం కష్టపడితే మనకైతే ఫుల్ వైట్నింగ్ అయితే తెచ్చుకోవచ్చు. అలాగే మళ్ళీ రేపు ఇంకో టిప్తో మీ ముందుకైతే వస్తాను. రేపు టిప్ కూడా చెప్తాను, ఫుల్ బాడీ ఫుల్ వైట్నింగ్ కోసం చెప్తాను రేపైతే. ప్లీజ్ వెయిట్, మన ఛానల్ ఫాలో చేయండి, ప్లీజ్ షేర్ చేయండి. ఓకే అండి, నలుగురికి ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాయ్.